మా అక్క ఏంటి సర్కస్ చేస్తుందని అనుకుంటున్నారా? లేదండి, మా పక్కింటోళ్ళు ఊరికెళ్ళారు. జామ చెట్టు ఉందన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర. దాంట్లో చాలా జాంకాయలు ఉన్నాయి. అవేమో పండిపోయి కింద పడిపోతున్నాయి, లేకపోతే కోతులు తింటున్నాయి. అందుకే మేము ఈరోజు కోయాలని ఖచ్చితంగా డిసైడ్ అయినాము. మా అక్క ఏమో భయపడుతూ వెళ్ళిందనమాట. మనకు గోడలు ఎక్కడం, చెట్లు ఎక్కడం రాదు. మా అక్కకైతే అవన్నీ వచ్చు. ఇంకా ఎలా వెళ్ళాలి అనుకుంటా ఉంటే నేనేం చేశానంటే, ఒక చున్నీ ఎత్తి వాళ్ళ మిద్ది మీద వేసేసి బట్టలు పడిపోయినాయి అని చెప్తాము ఎవరైనా అడిగితే అని చెప్పి పంపించాను అనమాట, ఒక పైప్ ఇచ్చి. మా అక్క ఏమో వెళ్ళి తీసుకొని వచ్చింది. జాంకాయలు అయితే బాగున్నాయి. ఆ మిద్ది మీదకి ఎక్కి త్వరగా అందుతాయి అన్నమాట, అందుకు పంపించాను. ఇంకా మా అక్క అన్నీ తెచ్చి నాకు ఇస్తుంది అన్నమాట. భయపడుతూనే పోయింది. మా అక్కకి ఇలాంటివి ఏమీ అలవాటు లేవండి, అందుకు భయపడుతుంది. మొత్తానికైతే ఇలా దొంగతనం చేసి మామిడి పండ్లు కానీ ఇలా జాంకాయలు కానీ తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా వీటిలో ఉప్పు కారం వేసుకొని తినాలి, భలే ఉంటుంది. ఎప్పుడైనా ఇలా చేశారా? కామెంట్ చేయండి.